इंग्लैंड में बसने वाले भारतीय मूल के लोगों के प्रति लगाव इस बात से भी देखा जा सकता है कि उनके साथ एक बड़ा कम्युनिटी डेलीगेशन भी भारत आया है। हमने अपनी रक्षा और सुरक्षा साझेदारी मजबूत और संस्थागत रूप देने का निर्णय लिया है। రైజినా డైలాగ్ ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ జియోపాలిటికల్ అండ్ జియో ఎకనామికల్ కాన్ఫరెన్స్. ఇది న్యూఢిల్లీలో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ మార్చ్ 17th నుంచి మార్చ్ 19th వరకు జరుగుతుంది. దీన్ని ఫస్ట్ టైం 2016లో స్టార్ట్ చేశారు. ఈ కాన్ఫరెన్స్కి రెజినా అనే పేరు అక్కడున్న ఒక ఫేమస్ కొండ రెజినా హిల్ అనే దాని నుంచి పెట్టారు. ఈ రైజినా హిల్ అనే దాని దగ్గర మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, రాష్ట్రపతి భవన్ ఉంటాయి. ఇక్కడ వరల్డ్ లీడర్స్, పాలసీ మేకర్స్, డిప్లొమాట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, బేసిక్‌లీ ఇంపార్టెంట్ పీపుల్ అందరూ వచ్చి మన ఇండియాతో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, ఎకానమీ, టెక్నాలజీ, క్లైమేట్ చేంజెస్ లాంటి క్రూషియల్ టాపిక్స్ మీద డిస్కషన్స్ చేస్తారు. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఇండియా తన లీడర్‌షిప్‌ని గ్లోబల్‌గా ఎట్లా స్ట్రెంథెన్ చేయాలో అక్కడ ఇలాంటి ఇంపార్టెంట్ డిస్కషన్స్ అన్నీ చేస్తారు. సో, ఈ మీటింగ్‌కి చీఫ్ గెస్ట్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన క్రిస్టోఫర్ లక్సాన్. ఇతను ఇండియాకి ఒక 5 డే విజిట్ మీద వచ్చారు. సండే రోజు ఈవినింగ్ క్రిస్టోఫర్ లక్సాన్ ఇండియాలో ల్యాండ్ అయ్యారు. పీఎం మోడీ అతనికి గ్రాండ్ వెల్కమ్ ఆల్రెడీ ఇచ్చేశారు. లక్సాన్‌కి ఇండియాతో చాలా మంచి టైస్ ఉన్నాయి. రీసెంట్‌గా కూడా ఆక్లాండ్‌లో జరిగిన హోలీ ఫెస్టివల్‌ని నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ హానెస్ట్‌లీ ఇండియా కల్చర్‌కి అంత క్లోజ్‌గా కనెక్టెడ్ అంటే సూపర్ కదా! లక్సాన్‌కి ప్రైవేట్ కంపెనీస్‌లో ఎక్స్‌పీరియన్స్ చాలా స్ట్రాంగ్. హి వర్క్డ్ ఇన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ లైక్ యూనిలీవర్ అండ్ ఆల్సో ఇన్ ఎయిర్ న్యూజిలాండ్. ఇవే కాదు ఇంకా చాలా ఆటిల్లో వర్క్ చేశాడు. సో, ఇవన్నీ చూసిన తర్వాత అతనికి ఇండియా గ్రోత్‌ని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేశాడు. అండ్ హి సా అ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ ఇట్. కరెంట్‌లీ ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్య ట్రేడ్ డీల్ చాలా తక్కువుంది. జస్ట్ లైక్ ఒక $2 బిలియన్ అంతే. సో, లక్సాన్ ఈ ట్రేడ్ డీల్ కోసం స్ట్రాంగ్ ఎఫర్ట్స్ చేయాలని చూస్తున్నాడు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్. అంటే బిజినెస్ అండ్ ట్రేడ్‌లో ఒక స్ట్రాంగ్ అగ్రీమెంట్‌ని కుదుర్చుకుంటున్నారు ఇండియాతో. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి నెగోషియేషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. కీపింగ్ ఇండియా అండ్ న్యూజిలాండ్ ట్రేడ్ అపార్ట్, న్యూజిలాండ్‌కి సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎనిమీ ఆఫ్ మై ఎనిమీ ఈస్ మై ఫ్రెండ్ అని వినే ఉంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ అదే జరుగుతుంది. మన శత్రువుకి శత్రువు మనకేమైతాడ్రా? అజాత శత్రు. మిత్రుడైతాడ్రా నీ. న్యూజిలాండ్‌కి చైనాతో చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేసుకోవడానికి లక్సాన్ డిఫెన్స్ అండ్ మిలిటరీ డీల్స్ చేసుకుంటున్నాడు ఇండియాతో. ఇవన్నీ పక్కన పెడితే మన ఇండియాకి న్యూజిలాండ్‌తో ఒక చిన్న ఇష్యూ ఉంది. ఇండియాలో ఉన్న పంజాబ్ స్టేట్‌ని సెపరేట్‌గా ఖలిస్తాన్ అనే కంట్రీగా ఇచ్చేయాలని కొంతమంది న్యూజిలాండ్‌లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఆక్లాండ్‌లో ర్యాలీస్ చేశారు. అండ్ అది ఇండియాకి పెద్ద కన్సర్న్. సో, ఇండియా అండ్ న్యూజిలాండ్ రిలేషన్స్‌కి ఈ మ్యాటర్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుందో చూడాలి. అండ్ ఫైనల్లీ ఇవన్నీ విన్న తర్వాత నాకైతే వరల్డ్‌లో బిగ్ కంట్రీస్ లైక్ యూరోపియన్ నేషన్, రష్యా, న్యూజిలాండ్ అండ్ ఇంకా చాలా కంట్రీస్ ఇండియాతో ట్రేడ్ డీల్స్ ఒకటే కాదు, ఇండియాతో వాళ్ళకున్న రిలేషన్‌ని స్ట్రెంథెన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ ఇలానే కంటిన్యూ అయితే మన మోడీ తాత కల, ఆయన 2047 వికసిత్ భారత్ కల అతి త్వరలోనే నెరవేరుతుంది. సో, జస్ట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో, లక్సాన్ విజిట్ ఇండియాకి ఎంత ఇంపాక్ట్ చేస్తుంది? ట్రేడ్ డీల్ అవుతుందా? ఖాళిస్తాన్ ఇష్యూ సాల్వ్ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. ఐ ఆల్వేస్ బిలీవ్ నాలెడ్జ్ ఈస్ పవర్ అండ్ ఇట్ ఈస్ మెంట్ టు బి షేర్డ్. ఇలాంటి మరిన్ని జియోపాలిటికల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ నెక్స్ట్ టైమ్, పీస్.